మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. సప్తమాధిపతి స్థానం బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపారపరంగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని కూడా ఈ వారం శని వీరికి అనుకూలంగానే ఉంది. చేపట్టిన పనుల్లో జాప్యం లేకుండా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ స్థాయిని సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ధనం అధికంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుకు వస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఏలినాటి శని నడుస్తుంది. కాస్త బద్ధకం అనుకోవచ్చు, ఏదైనా పెరుగుతుంది. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. పంచమాధిపతి రవి భాగ్యంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. విదేశీయాన్ని కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు గోచరిస్తోంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనే భావన ఏర్పడుతుంది. ఎన్నో రకాలుగా ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం కాస్త ఉపశమనం లభించే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోరపాశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వసంత పంచమి రోజున సరస్వతి హోమం కానీ, సరస్వతి అమ్మవారు పూజ చేయడం కానీ చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in